ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. శ్రీ హేమాద్రి పంత్ గారు శ్రీ సాయి సచ్చరిత్రను మరాఠీలో రాశారు. దాన్ని ఇంగ్లీష్లో అనువాదించిన వారు శ్రీ గణేష్ వాసుదేవ గుణాజీ. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదించిన శ్రీ ప్రత్తినారాయణరావు గారి కోసం మరికొన్ని విషయాలు. దివ్యమైన శ్రీ సాయి సచ్చరిత్ర యొక్క ఆంగ్ల వర్షన్ తెలుగులో అనువాదించడం ద్వారా సాయి సాహిత్యంలోని చిరస్థాయిగా నిలిచిపోయారు శ్రీ ప్రత్తినారాయణరావు గారు. నిజానికి సాయి సాహిత్యంలోని నక్షత్ర మండలంలో సూర్యునిలాగా నిలిచింది తెలుగు భాషలోని శ్రీ సాయిబాబా సచ్చరిత్ర. శ్రీ సాయిబాబా గారి కోసం తొలి గ్రంథం ఇదే. శ్రీ హేమాద్రి పంత్ గారు రచించిన శ్రీ సాయి సచ్చరిత్ర బాబా గారు మహాసమాధి అయిన 12 సంవత్సరాల తర్వాత 1930 నవంబర్ 30వ తారీఖున మరాఠీలోని అందింది సాయి భక్తులకు. అంటే బాబా గారు సమాధి చెందిన 12 సంవత్సరాలకు మరాఠీ సచ్చరిత్ర వచ్చింది. ఆ తర్వాత 1944 అంటే బాబాగారు మహాసమాధి అయిన 25 సంవత్సరాల తర్వాత కర్ణాటకకు చెందిన ఒక న్యాయవాది బెల్గావ్ అనే ప్రాంతానికి చెందిన శ్రీ గణేష్ వాసుదేవ్ గుణాజీ అనే వ్యక్తి ఇంగ్లీషులోకి అనువాదించారు. తర్వాత సుమారు 1948-49 ప్రాంతంలో షిరిడి అసలు ఎక్కడ ఉందో తెలియదు, బాబా గారి కోసం తెలియదు. ఎక్కడో శ్రీకాకుళంలో ఇచ్చాపురం అనే ఊరిలో ఉన్న ప్రత్తినారాయణరావు గారు షిరిడీకి వచ్చి తెలుగులోకి అనువాదించారు శ్రీ సాయి సచ్చరిత్రను. 1953 మే 19న మొదటి సాయి సచ్చరిత్ర తెలుగులోకి ఆవిష్కరించారు. మరి వారి కోసం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సాయి సచ్చరిత్రలో చెప్పినట్లుగా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు సాయి కూడా నారాయణరావు గారిని పశ్చిమ తీరం నుండి తూర్పు తీరానికి లాగారు. వీరు శ్రీకాకుళం అనే జిల్లాలో ఇచ్చాపురం అనే ఊరిలో జన్మించారు. ఒక ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టారు. వీరి తల్లిదండ్రులు శ్రీ ప్రత్తి కమ్మయ్య, శ్రీమతి రామరత్నం. నారాయణరావు గారు రెండవ కుమారుడు. వీరికి ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. నారాయణరావు గారు 1924 మే 15వ తారీఖున శ్రీమతి కామేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు. తర్వాత వీరు విజయనగరానికి మారారు. అక్కడ ట్యూటోరియల్ కళాశాల నడుపుతూ ట్యూషన్లు చెప్పేవారు. వీరికి ఒక పెద్ద కుమార్తె శ్రీమతి చంద్రమతి, 2 కొడుకులు శ్రీ సత్యనారాయణ, శ్రీ కృష్ణారావు. శ్రీ ప్రత్తినారాయణరావు గారికి 2 కుమారులు, 1 కుమార్తె. విజయనగరంలో పాఠశాల ఉపాధ్యాయుడిగా శ్రీ సత్యనారాయణ పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు పత్తినారాయణరావు గారి పెద్ద కుమారుడు విజయనగరంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. రెండవ కుమారుడైన శ్రీ కృష్ణారావు స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్గా పనిచేసేవారు. నారాయణరావు గారు తన పెద్ద కుమారుడికి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇల్లు విడిచి వచ్చేస్తారు. ఒక్కసారిగా ఇదే నా జీవితం అని అనిపించి భార్య పిల్లలను అందరినీ వదిలేసి ఎక్కడెక్కడికో తిరిగి షిరిడీకి ఎలా వచ్చారో తెలియదు, కానీ మళ్ళీ ఎప్పుడు కూడా తిరిగి మళ్ళీ విజయనగరానికి వెళ్ళలేదు. తన జీవన ప్రస్థానం కోసం ఎక్కడ కూడా చెప్పలేదు. నారాయణరావు గారి పెద్ద కూతురైన శ్రీమతి చంద్రమతి అప్పటికి కేవలం 10 సంవత్సరాల వయసు మాత్రమే. వారి తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయిన క్షణం నుంచి తన తల్లి శ్రీమతి కామేశ్వరమ్మను, తన తమ్ముళ్లను వారి తాతగారింటికి తీసుకొని వెళ్ళి ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. నారాయణరావు గారు ఇంటి నుంచి వెళ్ళిన క్షణం నుంచి ఆయన భార్యన శ్రీమతి కామేశ్వరమ్మ మంచాన పడింది. అప్పటి నుంచి అనారోగ్యంలో ఉన్న తన తల్లికి, కుటుంబాన్ని శ్రీమతి చంద్రమతి చూసుకుంది. నారాయణరావు గారి భార్య కామేశ్వరమ్మ 1967లో మరణించారు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత షిరిడీలో తన తండ్రి ఉన్నట్టుగా షిరిడీలో స్థిర నివాసం చేసుకున్నారని తెలుసుకుంటారు నారాయణరావు గారి కుటుంబ సభ్యులు. నారాయణరావు గారు షిరిడీకి వచ్చిన తర్వాత సాయి పైనే మనసు లగ్నం చేసి సాయి సచ్చరిత్రను అనువాదించారు. ఎన్నో అనుభవాలు జరిగాయి నారాయణరావు గారికి. దేశమంతా తిరుగుతూ షిరిడీకి వచ్చిన నారాయణరావు గారికి ఒక సాధన చేయాలనిపించింది. మనస్ఫూర్తిగా బాబాకు అంకితం చేసి 3 కోట్ల సాయి నామ జపం చేస్తారు. తర్వాత బాబా కలలో కనిపించి
ఇలా చెప్తారు. నీకోసం ముంబైలో ఒక ట్యూషన్ ఎదురు చూస్తూ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు ఉద్యోగం వస్తుందని చెప్తే ముంబైకి వెళ్తారు. అక్కడ మంచి ఉద్యోగం దొరుకుతుంది నారాయణరావు గారికి. 600 రూపాయల జీతం కూడా వస్తుంది. అయితే షిరిడీ నుంచి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో శ్రీ సాయి సచ్చరిత్రను తెచ్చుకుంటారు శ్రీ ప్రత్తి నారాయణరావు గారు. ఒకరోజు రాత్రి నిద్ర పట్టక గణేష్ వాసుదేవ్ గుణాజీ రాసిన ఇంగ్లీష్ పుస్తకాన్ని తీసి చదవడం మొదలు పెడతారు. అలా మొదలుపెట్టి 16 సార్లు ఆపకుండా పారాయణం చేస్తారు. దాదాపు 4 నెలల పాటు అనునిత్యం బాబాగారి లీలల్లోనే ఉంటారు. ఆ తర్వాత చిన్న గ్రంథం రాస్తారు. 100 పేజీల పుస్తకం ప్రింట్ చేయిస్తారు. ముంబైలో అనేక ప్రాంతాల్లో ఉపన్యాసాలు ఇస్తారు బాబాగారి కోసం. ఒకసారి దత్త జయంతికి షిరిడీకి వస్తారు నారాయణరావు గారు. అప్పుడు బాబాగారి భౌతిక దర్శనం ఇచ్చిన తర్వాత ఒక స్వప్నం వస్తుంది. ఆ కలలో షిరిడీ వీధుల్లో తిరుగుతూ ఉంటే కాబోలి దానిమ్మ పళ్ళు చూసి నేను గురువు దగ్గరికి వెళ్తున్నాను కదా అని ఉత్త చేతులతో వెళ్ళకూడదని 2 దానిమ్మ పళ్ళు కొని సమాధి మందిరంలోకి వెళ్ళి బాబాకు ఆ 2 దానిమ్మ పళ్ళు ఇస్తారు. బాబా ఆ 2 పళ్ళును ఒలిచి ఎంతో ఇష్టంగా తింటారు. స్వప్నం ముగుస్తుంది. మరుసటి రోజు ఉదయం కాగడా హారతికి వెళ్తే నారాయణరావు గారికి స్వప్నంలో ఎక్కడైతే బాబా గారు దానిమ్మ పళ్ళు తిన్నారో కరెక్ట్గా అదే ప్లేస్లో 6 దానిమ్మ గింజలు చూస్తారు. అంటే స్వప్నంలో సైతం నువ్వు ఇచ్చిన దానిని నేను స్వీకరించానని బాబా చెప్పారు. పత్తి నారాయణరావు గారు ఆ 6 దానిమ్మ గింజలు తీసుకొని తింటారు. ఎంతో తన్మయత్వంలోకి వెళ్తారు. అప్పటి నుంచి మొదలు పెడతారు ఒక్కొక్క అధ్యాయం తెలుగులోకి రాయడం. ఎప్పుడైతే ఆ దానిమ్మ గింజలు తిన్నారో అప్పటి నుండి సరిగ్గా 45 రోజుల్లో శ్రీ సాయి సచ్చరిత్ర తెలుగు ట్రాన్స్లేషన్ పూర్తి చేస్తారు. ఎంతో తపస్సుతో దీక్షతో ఆ గ్రంథాన్ని పూర్తి చేయడానికి అక్కడే ఉన్న శ్రీ శివనేశ్వర స్వామి గారి యొక్క సహకారాన్ని తీసుకుంటారు. వీరిద్దరూ కలిసి 45 రోజుల పాటు 18 గంటలు సాయి సచ్చరిత్ర ట్రాన్స్లేషన్కి సంబంధించిన చర్చలో మునిగి ఉంటారు. ఒక్కొక్క అధ్యాయం, ఒక్కొక్క లీల, ఒక్కొక్క ఓవి, ఒక్కొక్క పేర ఇద్దరూ చర్చించుకొని ట్రాన్స్లేషన్ పూర్తి చేస్తారు నారాయణరావు గారు. శ్రీ శివనేశ్వర స్వామి గారు కూడా ఎంతో సహాయాన్ని అందిస్తారు నారాయణరావు గారికి. చావిడి పవిత్ర గర్భంలో కూర్చొని దివ్య సాయి సచ్చరిత్ర అనువదించారు. శ్రీ సాయి కృపతో పుస్తకాన్ని పూర్తి చేసిన తర్వాత 3 కోట్ల సాయినామ జపం చేస్తారు. ఆ తర్వాత ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి సాయి సచ్చరిత్రను పారాయణం చేస్తారు. తెలుగులోకి అనువాదించిన ఆ సాయి సచ్చరిత్రను ఎన్ని ప్రాంతాల్లో పారాయణం చేశారంటే నారాయణరావు గారు కాశీ, కొల్హాపూర్, కర్నూల్, మహోర్గఢ్, కురుపురం, గానుగాపురం, అక్కల్కోట, సోమనాథ్, శ్రీశైలం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, రామేశ్వరం, త్రయంబకేశ్వరం, కృష్ణేశ్వర్, పూరి, భద్రాచలం, ద్వారక, పండరీపురం, వేములపల్లి, తిరుపతి, శ్రీరంగం, తిరువనంతపురం, షిరిడి ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాల్లో పారాయణం చేసి ఈ సాయి సచ్చరిత్రకు మరింత విశిష్టత ఇచ్చారు నారాయణరావు గారు. 1953 సంవత్సరంలో మే 19వ తారీఖున మొదటి తెలుగు సాయి సచ్చరిత్ర ముద్రించబడింది. శ్రీ ప్రత్తి నారాయణరావు గారు తెలుగులో తన ఉపన్యాసాల ద్వారా బాబాగారి కోసం ఎంతో ప్రచారం చేశారు. అందుకనే మనందరం కూడా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మనం శ్రీ సాయి సచ్చరిత్రను పారాయణం చేయాలి. బాబా తన ఆత్మను ఉంచారు సాయి సచ్చరిత్రలో. అది కేవలం గ్రంథం మాత్రమే కాదు, అందులో శ్రీ సాయి కొలువై ఉన్నారు. మనందరం మందిరానికి వెళ్ళాలి అని అనుకుంటాం కదా, నిజమైన కోవిల శ్రీ సాయి సచ్చరిత్ర. బాబా యొక్క గొప్పతనం, ప్రేమను మనం తెలుసుకోవాలంటే శ్రీ సాయి సచ్చరిత్ర చదివితే బాబా మీద భక్తిని, ప్రేమను పెంచుతుంది. శ్రీ సాయి సచ్చరిత్ర ఆ రోజుల్లో పత్తి నారాయణరావు గారి చేత చరిత్రను బాబా అనువాదించకపోతే, రాయించకపోతే తెలుగులోకి మనం ఎలా బాబాకు దగ్గరవుతాం? ఈ రోజుకు ఎంతోమంది భక్తులు శ్రీ సాయి సచ్చరిత్రను చదివి బాబా కృపకు పాత్రలవుతున్నారు. తన బిడ్డలకు ఎప్పుడు దగ్గర అవ్వాలనే బాబా ఈ రోజుల్లో కూడా ప్రతి క్షణం తప్పిస్తున్నారు. పత్తి నారాయణరావు గారి చేత తెలుగులోకి అనువదించి మనందరికీ ఎంతో చేరువయ్యారు శ్రీ సాయినాథుల వారు. ఇది నారాయణరావు గారి కోసం. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో
తెలుసుకుందాం బాబాగారి ఆశీస్సులతో. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.